తిరిగి వార్తలకు స్వాగతం. సోమశిల జలాశయంలో అలివి వలలపై ఏసీఎన్లో ప్రసారమైన కథనానికి అధికారులు స్పందించారు. మత్స్యశాఖ పోలీస్ అధికారులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టి అలివి వలలను తొలగించారు. సోమశిల జలాశయంలో అలివి వలలతో జరుగుతున్న అక్రమ చేపల వేటను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. యాక్ట్ 24/7లో ప్రసారమైన కథనానికి అధికారులు స్పందించారు. మత్స్యశాఖ, అటవీశాఖ అధికారులు, పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. అలివి వలలను జలాశయం నుంచి తొలగించారు. ప్రభుత్వ అధికారులు స్పందించి జలాశయంలో అలివి వలలను నిషేధించడం పట్ల స్థానిక మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు. వెంకటగిరి పురపాలక సంఘం పరిధిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద అన్నారు. 8వ వార్డులోని మరాఠపల్లిలో ఆమె అధికారులతో కలిసి పర్యటించారు. వెంకటగిరి పురపాలక సంఘం పరిధిలోని 8వ వార్డులో ఉన్న మరాఠపల్లి గ్రామంలో మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ గత 3 మాసాలుగా భూగర్భ జలాలు అడుగంటిపోయాయని, ఈ కారణంగా వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని అందించామని తెలిపారు. ప్రజలకు నీటి సమస్యలు తొలగించేందుకు మున్సిపాలిటీ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ ఉమామహేశ్వరరావు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. స్థానికుల సహకారంతో కాలనీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని శ్రీనివాస అగ్రహారం ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నేతాజీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆ కాలనీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీనివాస అగ్రహారం ఓనర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. సంస్థ స్థాపించి సంవత్సరం రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీనివాస అగ్రహారం నందు మెడికల్ క్యాంపు నిర్వహించారు. వైద్య శిబిరంలో పాల్గొన్న డాక్టర్ మధుసూదన్ ప్రజలకు షుగర్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉచితంగా మందులను పంపిణీ చేశారు. మెడికల్ క్యాంపు అనంతరం ఆ సంస్థ అధ్యక్షులు నేతాజీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ కాలనీ వాసులందరూ కలిసి అసోసియేషన్గా ఏర్పడి కాలనీ అభివృద్ధి కోసం పాటుపడుతున్నామన్నారు. కాలనీలో ఏ సమస్య ఉన్నా అసోసియేషన్ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. ఈ సమావేశంలో కృష్ణారెడ్డి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. మినీ బైపాస్ రోడ్లోని శ్రీ షిరిడి షా హోండా వారి ఆధ్వర్యంలో వాహనాల మైలేజీ చెకప్ క్యాంపు నిర్వహించారు. వాహనదారులకు ఉచితంగా మైలేజీ చెకప్ చేశారు. మినీ బైపాస్ రోడ్డులోని శ్రీ షిరిడి షా హోండా షోరూం వారి ఆధ్వర్యంలో వాహనాల మైలేజీ చెకప్ క్యాంపు నిర్వహించారు. క్యాంపులో పాల్గొన్న వాహన యజమానులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో షోరూం అధినేత కొండా నిరంజన్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులోని కందుకూరి షాపింగ్ మాల్లో వార్షికోత్సవం, పండుగల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రవేశపెట్టగా రోజుకో లక్కీ డిప్ పేరుతో కస్టమర్లకు బహుమతులను అందజేస్తున్నారు. నెల్లూరులోని కందుకూరి షాపింగ్ మాల్లో వార్షికోత్సవం, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రవేశపెట్టారు షాపింగ్ మాల్ నిర్వాహకులు. రోజుకో లక్కీ డిప్ పేరుతో కస్టమర్లకు బహుమతులు అందజేస్తున్నారు. అందులో భాగంగా నిర్వహించిన డ్రాలో నగరంలోని ప్రశాంతినగర్కు చెందిన లక్ష్మి ఇండక్షన్ స్టవ్ను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ అధినేతలు ఐవి విజయభాస్కర్, సుధీర్ శుభాకాంక్షలు చెప్పారు. పండుగల సీజన్ను పురస్కరించుకుని శుభమస్తు షాపింగ్ మాల్ నిర్వహిస్తున్న వారం వారం బంపర్ డ్రాలో ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామానికి చెందిన వైష్ణవి అనే గృహిణి నానో కార్ను గెలుచుకుంది. మరో 3 బంపర్ డ్రాల్లో కస్టమర్లు నానో కార్లు గెలుచుకునే అవకాశం ఉందని షాపు నిర్వాహకులు తెలిపారు. క్రిస్మస్ వేడుకలు, సంక్రాంతి సౌభాగ్యాల పేరుతో నెల్లూరులోని ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ శుభమస్తు షాపింగ్ మాల్ 6 వారాలు 6 నానో కార్లు విభాగంలో డ్రా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నానో కార్ విజేతను డ్రా తీశారు. ఈ డ్రాలో ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామానికి చెందిన వైష్ణవి అనే గృహిణికి నానో కార్ సొంతమైంది. 39వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీ సునంద డైలీ డ్రాలో పట్టుచీర విజేతను ఎంపిక చేశారు. నెల్లూరు నవాబ్పేటకు చెందిన ఎస్ రాధిక ఈ బహుమతి గెలుచుకున్నారు. సంక్రాంతి పండుగ దాకా మరో 3 నానో కార్లు, ఇంకా ఎన్నో బహుమతులు గెలుచుకునే అవకాశం ఉందని షాప్ నిర్వాహకులు వెల్లడించారు. నానో కార్ విజేతకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. నిబంధనలు అతిక్రమించే ఆటోలపై కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. గూడూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గూడూరు సబ్ డివిజన్ పరిధిలో నిబంధనలను ఉల్లంఘించే ఆటో వాలాలపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. అధిక లోడుతో జాతీయ రహదారిపై వెళ్లినా చర్యలు తప్పవని తెలియజేశారు. ఇప్పటికే గత 5 రోజులుగా దాడులు చేసి 120కి పైగా ఆటోలపై కేసులు నమోదు చేశామన్నారు. ఆటో ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు త్వరలో ఆర్టీఓ అధికారులతో కలిసి స్పెషల్ డ్రైవ్ చేపడతామని వెల్లడించారు.
ప్రజలు కూడా ఆటోలో ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని స్కూల్స్, కాలేజెస్ వాళ్ళ దగ్గర విద్యార్థులు తీసుకెళ్ళడానికి ఏ వాహనాలు ఉన్నాయో వాటి కండిషన్ ఎలా ఉంది, ఆ డ్రైవింగ్ లైసెన్స్లు ఉన్నాయా లేదా, ఇవన్నింటినీ కూడా ఆర్టీఏతో కలిసి ఒక చెక్ పెట్టదలుచుకున్నాము. డ్రైవ్ చేసి వాళ్ళు పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్ళకూడదు. అవి ఫుల్ కండిషన్లో ఉన్న వెహికల్స్ మాత్రమే తీసుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న డ్రైవర్స్ మాత్రమే డ్రైవ్ చేయాలి. ఆటోలను ఎంగేజ్ చేయకూడదు. ఒకవేళ ఆటోలను ఎంగేజ్ చేసినా కూడా పరిమితికి మించి అందులో ప్రయాణం చేయకూడదు. వీటిని చాలా నిక్కచ్చిగా ఖచ్చితంగా మనం అమలు చేయబోతున్నాం. వెంకటగిరి పట్టణంలోని ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ను జిల్లా ప్రొహిబిషన్ శాఖ అధికారి చైతన్య మురళి తనిఖీ చేశారు. నాటుసారా కాసినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వెంకటగిరి పట్టణంలోని ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ను జిల్లా ప్రొహిబిషన్ శాఖ అధికారి చైతన్య మురళి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా వెంకటగిరి స్టేషన్ను తనిఖీ చేశామన్నారు. వెంకటగిరి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నాటుసారా ఎక్కువగా కాయటం, అమ్మటం జరుగుతూ ఉంటుందని, అటువంటి వాటిపై దాడులు చేస్తున్నామన్నారు. నాటుసారా అమ్మినా, కాల్చినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుంది. చిన్న వయసులోనే మరణాలు సంభవిస్తాయి. నాటుసారాన్ని వాళ్ళు ఉపయోగించే నవాసాగరం, యూరియా, ఈ కరక్కాయలు, పాడైపోయిన చెప్పులు ఇవన్నీ వేసి దాంట్లో కాస్తారు. కావున ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. సామాన్య ప్రజలు నాటుసారాకి దూరంగా, ముఖ్యంగా ఈ పండగ సందర్భంలో దూరంగా ఉండాలని చెప్పి ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ వారు విజ్ఞప్తి చేస్తారు. నెల్లూరు రూరల్ పరిధిలో ఎలక్షన్ల సమయంలో బెల్ట్ షాపుల దాడుల్లో స్వాధీనం చేసుకున్న మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు. వీటి విలువ 5 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. నెల్లూరు రూరల్ పరిధిలోని పలు బెల్ట్ షాపులపై చేసిన దాడుల్లో పట్టుబడిన మద్యంతో పాటు ఎలక్షన్ సమయంలో పట్టుబడ్డ 6,770 బాటిళ్ల మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు. వీటి విలువ సుమారు 5 లక్షల రూపాయల వరకు ఉంటుందని ఎక్సైజ్ సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. నెల్లూరు టీటీడీ కళ్యాణ మండపంలో అఖిల భారత హస్తకళ, చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభమైంది. జిల్లా జాయింట్ కలెక్టర్ రేఖారాణి ఈ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. కొత్త సంవత్సరం సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని నెల్లూరు టీటీడీ కళ్యాణ మండపంలో కళాభారతి చేనేత హస్తకళా మేళా ఏర్పాటైంది. ఈ ఎగ్జిబిషన్ను నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ రేఖారాణి ప్రారంభించారు. పోచంపల్లి, వరంగల్, పొందూరు తదితర ప్రాంతాల్లో తయారైన చేనేత ఉత్పత్తులతో పాటు కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు ఈ ఎగ్జిబిషన్లో అమ్మకానికి పెట్టారు. కళాఖండాలను తయారు చేసిన వారే స్వయంగా అమ్మకాలు సాగించడం వల్ల వినియోగదారులకు మంచి ప్రయోజనమని జేసీ రేఖారాణి అభిప్రాయపడ్డారు. సింహపురి సీమలో సాఫ్ట్వేర్ సంస్థలు కొలువు కానున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో తమ కంపెనీలను విస్తరించాలని భావిస్తున్న అనేక సంస్థలు నెల్లూరును అందుకు అనువుగా భావిస్తున్నాయి. ఇప్పటికే తమ కంపెనీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న మావ్రిక్ సాఫ్ట్వేర్ కంపెనీ మరో 2 నెలల్లో అత్యాధునిక, విశాలవంతమైన భవనంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. నెల్లూరు విద్యారంగానికి పెట్టింది పేరు. అంతేకాదు పారిశ్రామిక కేంద్రంగా కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. శ్రీహరికోటలోని షార్ కేంద్రంతో పాటు కృష్ణపట్నం, ఓడరేవు తదితర కేంద్రాలు నెల్లూరుకు మణిమకుటాలు. ఇవే కాదు, నెల్లూరు ఆధునికతకు నెలవు కూడా. మెట్రో సిటీకి తగ్గట్లుగా నగరవాసులు నెల్లూరు విద్యారంగానికి పెట్టింది పేరు. అంతేకాదు పారిశ్రామిక కేంద్రంగా కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. శ్రీహరికోటలోని షార్ కేంద్రంతో పాటు కృష్ణపట్నం, ఓడరేవు తదితర కేంద్రాలు నెల్లూరుకు మణిమకుటాలు. ఇవే కాదు, నెల్లూరు ఆధునికతకు నెలవు కూడా. మెట్రో సిటీకి తగ్గట్లుగా నగరవాసులు ఆధునికతకు అలవాటు పడ్డారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అందరి దృష్టి నెల్లూరుపై పడింది. కమర్షియల్ ప్లేస్గా నెల్లూరుకు పేరు రావడంతో అందరూ ఇటువైపే చూస్తున్నారు.
విదేశాల్లో ఉన్న తెలుగువారు సైతం నెల్లూరుపై దృష్టి సారిస్తున్నారు. సింహపురి సీమలో కార్పొరేట్ సంస్థలను నెలకొల్పేందుకు ముందుకొస్తున్నారు. టెక్సాస్లోని హ్యూస్టన్లో గత ఎన్నో ఏళ్ల నుండి సేవలందిస్తున్న మార్విక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సంస్థ మరో 2 నెలల్లో నెల్లూరులో కూడా ఏర్పాటు కానుంది. హ్యూస్టన్ బిజినెస్ జనరల్ సంస్థ నిర్వహించిన సర్వేలో టాప్ 100 సంస్థల్లో మార్విక్ సాఫ్ట్వేర్ సంస్థ 56వ స్థానాన్ని దక్కించుకుని అమెరికాలో విశిష్ట గుర్తింపు పొందింది. ఆ కంపెనీ యజమానుల్లో మన జిల్లావాసి అలహరి సుజిత్ కూడా ఒకరు. ప్రస్తుతం మార్విక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సంస్థ వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్న సుజిత్ స్వస్థలం కావలి మండలంలోని తుమ్మలపెంట. తండ్రి సుధాకర్ రావు షార్ ఉద్యోగి కావడంతో విద్యాభ్యాసమంతా శ్రీహరికోటలోనే సాగింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన సుజిత్ ఐటీ రంగంపై ఉన్న మక్కువతో అమెరికాలో స్థిరపడ్డారు. వివిధ సాఫ్ట్వేర్ కంపెనీల్లో వివిధ హోదాల్లో పనిచేసి 2007వ సంవత్సరంలో స్నేహితులతో కలిసి టెక్సాస్లోని మార్విక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సంస్థను కొనుగోలు చేశారు. ఈ కంపెనీ ఐటీ డెవలప్మెంట్, ఐటీ సర్వీస్, ఐటీ కన్సల్టింగ్ సేవలను అందిస్తుంది. సొంత గడ్డపై ఉన్న మమకారంతో సుజిత్ తమ కంపెనీని నెల్లూరులో కూడా ఏర్పాటు చేసి జిల్లావాసులకు ఉపాధి కల్పించాలని సంకల్పించారు. 2 ఏళ్ల క్రితం నెల్లూరు రామలింగాపురంలోని సన్షైన్ ప్లాజాలో తమ సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి నుండే అమెరికాలోని పలు సంస్థలకు తమ కంపెనీ సేవలందిస్తుంది. షిఫ్ట్ విధానంలో కొనసాగుతున్న ఈ కార్యాలయంలో ప్రస్తుతం 50 మంది వరకు పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడి నుండి ఐటీ సర్వీస్, ఐటీ కన్సల్టింగ్ సేవలను మాత్రమే అందిస్తున్నారు. తాజాగా ఆ కంపెనీ నెల్లూరులో ఐటీ డెవలప్మెంట్ను కూడా ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మార్విక్ సంస్థ కార్పొరేట్ స్థాయిలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. మరో 2 నెలల్లో నెల్లూరులోని మినీ బైపాస్ రోడ్లో మార్విక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కార్యాలయం ప్రారంభం కానుంది. ఇటీవలే నెల్లూరుకు వచ్చిన సంస్థ వైస్ ప్రెసిడెంట్ అలహరి సుజిత్ కార్యాలయ ఏర్పాటుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇక్కడ కార్యాలయం ప్రారంభమైతే సుమారు 200 మందికి ఉపాధి లభిస్తుందని ఆయన చెప్పారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ప్రతిభ కలిగిన నెల్లూరీలు ఇతర ప్రాంతాలకు వెళ్లనవసరం లేదని అన్నారు. స్వస్థలంలోనే ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభిస్తుందని వెల్లడించారు. మార్విక్ సంస్థే కాదు, మరికొన్ని సంస్థలు కూడా తమ కార్యాలయాలను నెల్లూరులో నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.